కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి విస్మరించిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. తమిళ కల్చర్ను ఎన్డీఏ సర్కార్ సంరక్షిస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పుదుచ్చేరిలో పార్టీ మీటింగ్కు హాజరైన కేంద్ర మంత్రి మోదీ నాయకత్వంలో తమిళనాడు సాంప్రదాయాలు విశ్వవ్యాప్తమయ్యాయని చెప్పారు. పాలమూరు నుంచి డిండికి నీటి తరలింపుపై పునరాలోచించాలని సూచించారు పాలమూరు బీజేపీ నేతలు. రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలు దయనీయంగా ఉన్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ విస్మరించిందన్నారు. పార్టీ స్టేట్ ఆఫీస్లో లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు రామచంద్రరావు. లూయిస్ బ్రెయిలీ ఎంతో మందికి ఆదర్శమని చెప్పారు. దివ్యాంగులకు సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. మరి నేను అధ్యక్షుడు కాగానే మొట్టమొదటి ఒక ఉత్తరం దివ్యాంగుల సమస్య మీద నేను ముఖ్యమంత్రి గారికి రాశాను. ముఖ్యమంత్రి గారికి రాసిన తర్వాత ఈరోజు వారి పెన్షన్ విషయంలో ఏం చేయండి, వారికి సంబంధించినటువంటి ఒక కార్పొరేషన్ గురించి ఏం చేయండి, వారికి సంబంధించినటువంటి ఒక సమస్యల పట్ల ఏంటి ఇంతవరకు ప్రభుత్వం దాన్ని పట్టించుకునే ఒక దిక్కులేదు. కాంగ్రెస్ డీఎంకే కూటమి తమిళనాడులో కరప్షన్, మహిళల పట్ల అఘాయిత్యాలను పెంచిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రజల మధ్య విభేదాలు సృష్టించిందన్నారు. ప్రధాని మోదీ సర్కార్ తమిళ సంప్రదాయాలు విశ్వవ్యాప్తం చేసిందని, తమిళ కల్చర్ ను ఎన్డీఏ సర్కార్ సంరక్షిస్తోందని చెప్పారు కిషన్ రెడ్డి. పుదుచ్చేరి పార్టీ మీటింగ్ లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి. మోదీ సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలమూరు ఎత్తిపోతల పథకం నుండి డిండి లిఫ్టుకు నీటి తరలింపు ప్రతిపాదనను విరమించుకోవాలన్నారు ఎంపీ డీకే అరుణ. మాజీ సీఎం కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుత సీఎం రేవంత్ వాటిని రాజకీయాలకు వాడుకుంటున్నారని విమర్శించారు. గతంలో సీఎంలు తమ ప్రాంతాల అభివృద్ధికి పనిచేసినట్టు రేవంత్ కూడా జిల్లా ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూచించారు. మాజీ మంత్రి కేటీఆర్ తనపై నోటికొచ్చినట్లు అబద్దాలు మాట్లాడుతున్నారన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్. సీసీఐ అమ్ముతున్నారని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి సీసీఐను రీఓపెన్ చేయించడంలో కేటీఆర్ విఫలమయ్యారన్నారు. ఆనాడు 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు చేయలేనటువంటి పనులు చేస్తే మీకెందుకు ఇంత కన్నామంట? మూతబడినటువంటి 30 ఏళ్ల నుంచి సిమెంట్ ఫ్యాక్టరీని తెరిపించాలని ప్రయత్నం చేస్తే ఇప్పటికే కూలి రాగాలు మొదలుపెట్టిండు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సీసీఐని అమ్ముకుంటున్నట్టు దుష్ప్రచారం చేసేటటువంటి మూర్ఖులారా, 30 ఏళ్ల నుంచి మురుగుతున్నటువంటి సమస్యని నేను పరిష్కారం చేయాలని ప్రయత్నం చేస్తే మీకెందుకు ఇంత కన్నామంట ఉన్నది? నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు నేతలు. అఖిలపక్ష నేతలతో కలిసి శివనేనిగూడెం డంపింగ్ యార్డ్ సమస్యపై నిరసన తెలిపారు. జిల్లా మంత్రి వెంకటరెడ్డి స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాడతామని హెచ్చరించారు.